హైడ్రా సంబంధించినటువంటి విషయాన్ని కనుక మాట్లాడుకున్నట్టయితే నిన్న మనం చాలా కవరేజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న అమీన్పూర్ ప్రాంతం అలాగే కుక్కడపల్లి ఈ ప్రాంతాల్లో 3 చోట్ల హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిన్న విజయవంతంగా హైడ్రా అధికారులు సుమారుగా 25 విల్లాలతో పాటు 40-50 తాత్కాలికమైనటువంటి షెడ్యూల్ని కూల్చేయడం జరిగింది. అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా ఏర్పడడం జరిగింది. సో మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ హైడ్రాకి ముందుగా నాలాలు చెరువుల పైన ఉన్నటువంటి బఫర్ జోన్లో కట్టినటువంటి ఇళ్లను కూల్చేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనేది ఒక వాదన. సరే, రెండో అంశంకి వచ్చినట్టయితే నిన్న కూల్చేసినటువంటి అమీన్పూర్లో పటేల్గూడలో కూల్చేసినటువంటి అక్కడ సర్వే నెంబరు 6 అనేది గవర్నమెంట్ ల్యాండు. సర్వే నెంబరు దాన్ని 12గా చూపెట్టి అక్కడ కట్టిండు. దానికి చాలా వెనకాల ఉన్నటువంటి తతంగం అంతా అక్కడ ఉన్నటువంటి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడైనటువంటి చంద్రశేఖర్ వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ విజయవంతంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ల్యాండ్గా చూపెట్టి అక్కడ వ్యక్తులని వ్యవస్థని అంతా కూడా మ్యానిపులేట్ చేయడం జరిగింది. చేసి అక్కడ 25-30 విల్లాలు కట్టడం జరిగింది. ఒక్కొక్కటి 2.5 నుంచి 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విల్లాలను అమ్ముకున్నాడు. వాడు అవతల పడ్డాడు చంద్రశేఖర్ అనేటోడు. ఇక ఇప్పుడు కొన్నటువంటి వాళ్ళందరూ కూడా లబోదిబ్బం అంటా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా చేసేటువంటి వ్యవహారం ఏంటిదంటే మీరు ఇప్పుడు చెరువులు నాలాలను ఆక్రమించుకొని కట్టినటువంటి వాటి ద్వారా చెరువులను పరిరక్షించవచ్చు. సిటీలోకి వాటర్ రాకుండా, వాటర్ నిల్వ కాకుండా, లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా వాళ్ళు ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూలిస్తే లాభం ఉంటుంది. సరే, రెండో అంశం ఏంటిదంటే ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి వాటిని కూల్చొద్దా అంటే కూల్చాల్సిందే, కాదనట్లేము. కానీ అది అంత తొందరగా అవసరం ఏముంది అనేది నా వాదన. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండే అది బఫర్ జోన్లో లేదు. ప్రభుత్వ ల్యాండే గతంలో కూడా ఆర్డీఓ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆర్డీఓ సైతం కూడా అక్కడ కూల్చివేయమని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాటిని కూల్చేయకుండా అక్కడున్న పేదవాళ్ళకి ఇచ్చినట్టయితే ఇబ్బంది ఉండకపోవు కదా అనేది అక్కడ నుంచి వస్తున్నటువంటి ఎవరైతే ఆ ఇల్లు ఓనర్లు ఉన్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు. సరే, మేము కొనుక్కున్నాం, ఓకే, వాటిని అంత పెద్ద మొత్తంలో పెట్టి కొనుక్కోవడం జరిగింది. వీటిని పేదవాళ్ళకి ఎవరికైనా నియపెళ్ళు ఇది నిజంగా కూడా చెరువు కట్టమో నాలా కట్టం ఉన్నట్టయితే కూల్చేయండి, లేకపోయినట్టయితే ఎవరికైనా ఇచ్చినా కానీ బాగుండేది కదా, వీటిని కూల్చేసి ఎందుకు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకొక అంశం ఏంటిదంటే నేరుగా చెరువులోనే కట్టినటువంటి వాళ్ళయి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళయి మీరు ఎందుకు ఫస్ట్ ముట్టుకోవట్లేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఉంది, సబితా ఇంద్రారెడ్డిది ఉంది, గూడెం మహిపాల్ రెడ్డిది ఉంది. మీరు ఏదైతే ముఖ్యమంత్రి అన్నగా పేరున్నటువంటి తిరుపతి రెడ్డికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. నెల రోజులు అవుతుంది తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చి తిరుపతి రెడ్డితో పాటు ఆ దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 240 ఇండ్లకి నోటీసులు ఇచ్చి దరిదాపుగా నెల దాటిపోయింది. ఇక ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇచ్చి కేవలం 10-15 రోజుల టైం అవుతా ఉంది. కొంతమంది దానిలో ఒక కిరాయి ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది ₹1,00,00,000 పెట్టి ఫ్లెక్సీ ప్రింటింగ్ కోసం అని చెప్పేసి ఆయన రీసెంట్గానే అప్పులు తీసుకొని వచ్చి అవి మిషనరీ తీసుకురావడం జరిగింది. వాటిని కూడా కూల్చేసి వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళు కిరాయికి ఉండేటోళ్ళు. మీరేమో ఓనర్కి ఇచ్చినో లేదో తెలియదు, కానీ వాళ్ళు కిరాయికి ఉండేటువంటి వాళ్ళ సామాను కూడా బయటకు తీసుకురాకుండా మొత్తం అన్ని కూడా కూల్చివేయడం ఇది కరెక్ట్ కాదు. ముందుగా నోటీసులు ఇవ్వండి. దాని తర్వాత నిజంగా కూడా హైడ్రా పైన ఇంకా నమ్మకం కలగాలంటే ఎవరైతే బడాబాబులు ఎవరైతే ఉన్నారో, ఏది మంత్రుల ఇళ్ళు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా కూల్చుండి దాని తర్వాత వీటి జోలికి వెళ్ళండి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి. ఇక దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే 24 ఇళ్ళు నేలమట్టం. 2 వారాల అనంతరం తిరిగి రంగంలోకి హైడ్రా. అమీన్పూర్లోని పటేల్గూడలో కూల్చివేత. కృష్ణారెడ్డిపేటలో 3 బహుళ అంతస్తుల భవనాలు. ప్రభుత్వ భూమిలోని నిర్మాణాలపై చర్యలు. కుక్కడపల్లి నల్ల చెరువులో 16 షెడ్ల తొలగింపు. అధికారులతో బాధితుల వాగ్వాదం, తీవ్ర ఆవేదన. నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నామని చెప్పేసి రంగనాథ్ అంటా ఉన్నారు. ఇక గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 2 వారాల పాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా గుల్పించింది. ఏకకాలంలో కుక్కడపల్లిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కుక్కడపల్లి, శాంతినగర్లోని నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో 4 ఎకరాల విస్తీర్ణంలో, కృష్ణారెడ్డిపేటలోని ఎకరంకు పైగా
పటేల్గూడలోని 3 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మాణాలను కూల్చివేసింది. రెవెన్యూ, నీటిపారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. 3 ప్రాంతాల్లోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అక్రమాలు, భవనాలను తొలగించినట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్పల్లిలో 16 షెడ్లు నేలపట్టం. ఎప్పటిలాగే ఉదయం 5 గంటలకి యంత్రాలతో సహా వివిధ విభాగాల అధికారులు, హైడ్రా బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. కూకట్పల్లి శాంతినగర్లో నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు FTL బఫర్ జోన్లోని దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో కొందరు వ్యక్తులు షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కేటరింగ్ కోసం కిచెన్లు ఏర్పాటు చేశారు. ఇతరత్ర వ్యాపారాలు కొనసాగుతున్నాయి. వాటిలో పనిచేసేటువంటి దీనికేమైంది, ఇదేడమైంది. ఒకసారి ఈ హైడ్రాకి సంబంధించిన విషయంలో ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హైడ్రాదే మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వీళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారో వాస్తవంగా కూడా అక్కడ వాళ్ళ ఏడుపులు పెడబొబ్బలుతుంది. ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా కిరాయికు ఉండేటువంటి వాళ్ళు, అసలైనటువంటి ఓనర్లు దర్దాపుగా ఇప్పుడు ఏదైతే విల్లాలు కూలగొట్టడం జరిగిందో విల్లాలు కూలగొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే అయ్యో వీళ్ళంతా కూడా ఆ బాధితులు ఎట్లా ఏడుస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కిరాయిలకు ఉండేటోళ్ళు. సో ఇట్లాంటి సంఘటనలు చాలా నిన్న అక్కడ కనబడ్డాయి. ఇది నిన్న సంబంధించినటువంటి జరిగినటువంటి అంశం ఏదైతే ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా సంబంధించినటువంటి అంశంలో చాలా రకాలైనటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. దాంట్లో ఎవరైతే సంబంధించినటువంటి వ్యక్తులు దాంట్లో పటాన్ చెరువు ఎమ్మెల్యే కావచ్చు, మరో పక్కన పటాన్ చెరువు ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి చంద్రశేఖర్ పేరు గట్టిగా వినపడతా ఉంది. హైడ్రా సంబంధించినటువంటి అధికారులు వాళ్లకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా కిరాయి ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు కనీసం సామాన్లను తీసుకోలేనటువంటి పరిస్థితి, చిన్నపిల్లలందరూ కూడా బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఓకే, గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్లో కట్టినట్టు అయితే ఉంటే వాటిపైన చర్యలు తీసుకోండి. కానీ అసలైనటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఎవరైతే అవినీతి పరులు మరి వాళ్ళను ఇక మరి నోటికి చాలా బూతులు వస్తూ ఉన్నాయి. కానీ తప్పదు ఇక, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అప్పుడున్నటువంటి కలెక్టర్ కావచ్చు, అంటే వాళ్ళకు మరి కళ్ళు మరి పనిచేయట్లేదా, కనపడట్లేదా, మరి ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఇచ్చేటువంటి పైసలతోటి వాళ్ళందరూ కూడా అమ్ముడుపోయి పాపం అమాయకులైనటువంటి వాళ్ళను బలి చేసిండు. ముందుగా ప్రభుత్వం చేయాల్సింది ఇక్కడ ఎవరైతే వాళ్లకు అడ్డగట్టిండో, ఎవరైతే వాటిని అన్నిటి కూడా గవర్నమెంట్ ల్యాండ్లో కట్టి పేదలకు అమ్మడం జరిగిందో మరి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ముందుగా వాని దగ్గర నుంచి గుంజుకొచ్చి గల్లాపట్టి గుంజుకొచ్చి వారి పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ జప్తు చేసి పాపం వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిపారు. వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడుగా రూపాయి కూడబెట్టుకొని ఉన్న పైసలన్నీ కూడా దారబోసి, రెండోది అప్పులు తీసుకొని వచ్చి, మూడోది బ్యాంకుల నుంచి రుణం తీసుకొచ్చి
ఇప్పుడు అందరూ కూడా ఇల్లున్నదన్నటువంటి ధైర్యం మీద వాళ్ళందరూ కూడా అప్పులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇల్లే మొత్తం నీలమట్టం అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటిది? అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సినటువంటి అంశం ఇంతకుముందు కూడా మేము చెప్పడం జరిగింది. మీరు ముందుగా బడా బాబులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? ఆ వాసవికి సంబంధించినటువంటి వంద అయితే కనీసం ముట్టుకున్నటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి నోటీసు కూడా ఇవ్వలేదు. ఆ వాసవి చాలామంది కూడా ఇప్పటి వరకు ఆ నోటీసులు ఇవ్వకుండా తూతూ మంత్రంగా వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో మీరు ఎందుకు చర్యలు లేకపోతా ఉన్నారు? దీనిపైన రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి ఆస్కారం ఉంది. ముందుగా వాళ్ళకు సంబంధించిన పేదల ఇళ్లను కాదు, పెద్దల ఇళ్లను ఫస్ట్ కూల్చివేయండి. దాంట్లో ఫామ్ హౌస్లకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి, దాంట్లో పెద్ద సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కడతా ఉన్నారు. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. వాటిపైన మీరు ముందుగా దృష్టి సారించండి.